మార్వాడీస్ గో బ్యాక్ అనే నిదానాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు కామారెడ్డి ఇన్ఛార్జిగా బంటి భూమేష్ అన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తను కూడా మార్వాడీల దాడికి బలైనట్టు చెప్పిండ్రు. ఇంతకుముందు మాట్లాడితే అసలు ఏం జరిగింది కామారెడ్డిలో, చాలా పెద్ద సెన్సేషన్గా ఒక పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందంట వీళ్ళ గొడవ. ఏమైందో మాట్లాడి తెలుసుకుందాం. అన్న ఏమైంది, అసలు ఏంటి కామారెడ్డిలో మార్వాడీల దందా ఎట్లా ఉంటుంది ఏంటి? ముందుగా మీ న్యూస్ లైన్ వారికి సాయంకాల శుభాకాంక్షలు. దాదాపు ఆనాడు బ్రిటిషర్లు ఏ రకంగా అయితే భారతదేశాన్ని మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారో, వాళ్ళ కబిలాలోకి తీసుకున్నారో, అదే రకంగా ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దాదాపు ఈ యొక్క ఉత్తర భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రాజస్థాన్, దాదాపు మార్వాడీలంతా కూడా దాదాపు రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చినటువంటి మార్వాడీలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విధానాన్ని, దాదాపు ప్రతి ఒక్క కుల వృత్తులని, ప్రతి ఒక్క మన యొక్క ఆహారపు అలవాట్లని ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క చేతిలోకి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క కామారెడ్డి జిల్లాలో కూడా బీభత్సమైనటువంటి మార్వాడి షాపులు వెలిచడం, దాదాపు మార్వాడీలలో చూసినట్టయితే దాదాపు మా సొంత మండలం, మా యొక్క స్వగ్రామంలో కూడా దాదాపు మార్వాడి దుకాణాలు వెలిసి, దాదాపు మా స్వగ్రామంలో ఉన్నటువంటి స్వర్ణకారులు కానీ, దాదాపు కుల వృత్తుల వాళ్ళు కానీ, దాదాపు రజాకారులు కానీ, యొక్క మంగళన్నలు కానీ ఎవ్వరు కూడా ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్క అంశంలో దాదాపు అన్నింటిలో కూడా వాళ్ళదే పై చేయబెడుతూ విపరీతమైనటువంటి రేట్లు పెంచి ప్రతి వస్తువు పైన దాదాపు అడ్డగోలు రేట్లు పెంచి మా యొక్క ఆర్థిక భారాన్ని కూడా దాదాపు మా పైన రుద్రమే జరుగుతుంది. అందులో భాగంగానే దాదాపు ఈ యొక్క తెలంగాణలో చూసినట్టయితే, ముఖ్యంగా చూసినట్టయితే దాదాపు తెలంగాణలో కుడుక చక్కెరల పండుగ అనేది ఉంటుంది. తెలంగాణలో కుడుకలు పోసుకుంటారు. అక్క చెల్లెలు, మీలాంటి అక్క చెల్లెలు వచ్చి అన్నలో కుడుకలు పోస్తారు. కుడుకలు కొనుకొచ్చుకుంటారు. ఇంట్లో దాదాపు చక్కెర డబ్బులు, ఇంత చక్కెర ఉంటే చక్కెర తీసి ఆ కుడుకలు పోసి ఆ రకంగా అన్నదమ్ములకు ఆ యొక్క తీపిని పంచడం జరుగుతుంది. లేదంటే రాగి పండుగకి దాదాపు రాగి తీసుకొచ్చి రాగి కట్టి మామూలుగా ఇంత చక్కెర లేదంటే ఒక బెల్లం రవ్వను పెట్టేటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఈరోజు చూసినట్టయితే దాదాపు ఏ మార్వాడి దుకాణాలకు వెళ్ళినా కనీసం ఒక గులాబ్ జామ్ కొనాలన్నా 20 నుంచి 25 రూపాయలు. ఇది సాక్షాత్ మీరు నాతో రండి, మీ ఛానల్ తీసుకొని రండి, నేను సాక్షాత్గా నేను చూపిస్తాను. కనీసం ఒక గులాబ్ జామ్ కొనాలన్నా 25 రూపాయలు. మా ఇంట్లో దాదాపు 45 అన్నదానం, దాదాపు గులాబ్ జాములు కొనాలంటే మా చెల్లెకు మాకు మినిమం ఒక 200 నుంచి 300 రూపాయలు కావాల్సి వస్తుంది. సో ఆ 200-300 కోసం దాదాపు వాళ్ళు రకరకాలమైన ఆర్థిక భారం వాళ్ళ కుటుంబం పైన కానీ, వాళ్ళ భర్త పైన కానీ, ఆమె పైన కానీ పడే అవకాశం ఉంది. అదే ఒకప్పుడు తెలంగాణ చరిత్రలో దాదాపు ఒక స్పూన్ పంచదారనో లేదంటే ఇంత బెల్లం రవ్వనో నోట్లో పెట్టినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర. అట్లా ప్రతి వస్తువు పైన, ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్మికుల పైన, ప్రతి స్వర్ణకారుడి పైన, ప్రతి కులవృత్తుల పైన పూర్తిగా ఈ యొక్క మార్వాడీల యొక్క పెత్తనం అనేది కనబడుతుంది. మొత్తం వ్యాపారాలు వాళ్ళయి, ఎవరి అవకాశాలు వాళ్ళయి, ఎందుకు వాళ్ళకు అవకాశాలు దక్కుతున్నాయి అంటావు? ఎందుకు తెలంగాణ ప్రజలకు అవకాశాలు దక్కట్లేదు? మనం ఎందుకు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు వెనకడిగేస్తున్నారు వ్యాపారాలు చేసేటువంటి విషయం? వాళ్ళు ఏమన్నా వద్దంటురా మనని వ్యాపారాలు చేసుకుంటే? లేదు వాళ్ళ కష్టం ఏమన్నా మనం ఏమన్నా తీసుకొని తింటున్నామా? ఎందుకు ఈ వేరియేషన్ వచ్చింది మార్వాడీలకు తెలంగాణ ప్రజలకు మధ్య? ఎట్లా వచ్చిందంటే, తెలంగాణ ప్రజలు అనే వాళ్ళు దాదాపు ఎవరినైనా దాదాపు అక్కున చేసుకునే గుణం ఉండేటువంటి స్వభావం తెలంగాణ ప్రజల్లో ఉంటుంది ఖచ్చితంగా. అది ఎవరైనా కానీ, ఆనాడు వచ్చినటువంటి బ్రిటిషర్లు కానీ, నైజాం ప్రభులు కానీ, ఇంకెవరైనా అదే విధంగా ఈ యొక్క మార్వాడీలు కూడా వచ్చిన మొదట్లో దాదాపు వాళ్ళు కూడా దాదాపు స్నేహపూర్వకంగానే దాదాపు ఈ యొక్క తెలంగాణ సమాజం, ఈ తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్కు, ఈ వ్యాపారానికి విలువ తగ్గట్టుగానే వాళ్ళు రేట్లు పెట్టి వాళ్ళు ఆ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరిగింది. అది అంచెలంచెల కాలక్రమేణా దాదాపు 2 4 10 చేసి ఆ రేట్లను అడ్డగోలుగా పెంచడం వల్ల దాదాపు 2 రూపాయలకు 4 రూపాయలకు వచ్చే ఒక వస్తువుని, ఒక స్వీట్ని దాదాపు వాళ్ళు 20 రూపాయలు 40 రూపాయలు దాదాపు 4 10 దాదాపు ఆ యొక్క రేట్లను పెంచి దాదాపు ఆ యొక్క అవకాశాన్ని, అంటే ఆ యొక్క అలవాటును ప్రజల్లో అలవాటును పెంచి ఆ అలవాటునే ఈ రోజు చూసినట్టయితే అదంతా కూడా ప్రజలు కొనే పరిస్థితి తీసుకురావడం అనేది జరిగింది. అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా వాళ్ళు రేట్లు పెంచి అనుకోవచ్చు కదా. వాళ్ళ వ్యాపారాలను వద్దంటున్నారా? వాళ్ళ కల్చర్ని మన మీద రుద్దడాన్ని వద్దంటున్నారా? లేదు, అసలు మార్వాడీలనే గో బ్యాక్ అంటున్నారు. ఏది పర్ఫెక్ట్గా చెప్పమంటే ఏ అంశం మీద కట్టుబడి ఉంటారు? 100% దాదాపు భారతదేశం అనేది వ్యాపార సంస్థలు కానీ, వ్యాపార విధానాలు కానీ దాదాపు రాజ్యాంగబద్ధమైనటువంటి ఈరోజు చూసినట్టయితే దాదాపు మనకు జిఎస్టీ అనే ఒక విధానం అనేది దాదాపు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆ యొక్క విధానం తీసుకొచ్చింది. జిఎస్టీలో దాదాపు ఈ యొక్క మార్వాడీలు చేసిన వ్యాపారంలో 90% కూడా జిఎస్టీ, వితౌట్ జిఎస్టీ అంటే దాదాపు దొంగ బిజినెస్, సెకండ్ హ్యాండ్ దందాలు అంటారు వీటిని. ఆ సెకండ్ హ్యాండ్ దందాల దాదాపు చూపించేది ఒక రకం, కవర్ పైన ఒకటి ఉంటుంది, బ్లాక్లో ఇంకోటి. మీరు ఏ మార్వాడి షాప్ పైన వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన నీకు విత్ ప్రింట్ తోటి ఎలాంటి బిల్స్ ఇవ్వడు, నీకు ఎలాంటి రిసిప్ట్ కూడా ఇవ్వకుండానే దాదాపు డబ్బులు తీసుకొని మాత్రమే నీకు ఆయన వస్తువులు అమ్ముతూ ఉంటాడు. నీకు కనీసం ఫోన్పే ద్వారా పైసలు పంపిస్తాను కూడా ఆయన ఒప్పుకోడు. ఖచ్చితంగా అండదండలతో ఇలాంటి 2 నంబర్ దందా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కొనసాగిస్తున్నారంటారు. కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది?
ఇది కట్టడి చేసిన బాధ్యత తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కేవలము దాదాపు రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నటువంటి హక్కు తెలంగాణ ప్రజలు లేదు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కానీ దాదాపు కేంద్ర నాయకత్వం ఉన్నటువంటి ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రమే దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్య వచ్చినా ఈరోజు బండి సంజయ్ గారు రోహింగ్యాలు అన్నాడు. దాదాపు ఆయన ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో దాదాపు ఒక సహాయ పోలీస్ శాఖ మంత్రులుగా ఆయన పనిచేయడం జరుగుతుంది. ఆయన పైన ఈ యొక్క రోహింగ్యాలను పంపించేటువంటి బాధ్యత ఆయన దగ్గర లేదు. ఒక సామాన్య ప్రౌఢుడు ఈ యొక్క రోహింగ్యాలను పంపించేంత స్థాయి సామాన్య ప్రభుత్వం దగ్గర ఉండదు. సో కాబట్టి వీటన్నిటిపైన దాదాపు సమాజంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు అనుకూలంగా ఆ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వాలే దాదాపు ముందడుగు వేయాలి. ఎప్పుడు చేస్తాయంటే ఈ యొక్క సమస్య అనేది సమాజంలో బయటకు వచ్చి ఆ బయటకు వచ్చినటువంటి సమాజం ద్వారా అది ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దందరులకు కానీ అధికారుల ద్వారా ఆ విషయం దాదాపు కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వానికి వెళ్తుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఈ యొక్క సమస్యను పూడ్చే అవకాశం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చి ఉండడం కాకుండా వాళ్ళ వ్యాపారాలు చేసుకొని బతుకుతుండడం కాకుండా బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ మీద ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తున్నారు. అంతేకాదు వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇంకా మరింత విస్తరించుకుంటున్నారు అనేసి చాలామంది అంటున్నారు తెలంగాణ వాదులుగా, అంటే తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి బిడ్డలుగా. మీరేం చెప్తారన్న? కామారెడ్డిలో మీకు అంటే మీ మీద కూడా దాడి జరిగింది అంటున్నారు, ఆ దాడిని ఖండించిండ్రు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే దాడులు చేయడము డబ్బులుంటే బలమైన వ్యక్తులుగా వ్యవహరించవచ్చా? ముందుగా మీరు సంస్కృతి కోసం ప్రశ్న అడిగారు కాబట్టి నేను సంస్కృతి కోసం కూడా ఒక మాట చెప్పిన తర్వాత నా దాడి గురించి మాట్లాడదాం. దాదాపు తెలంగాణ కల్చర్ దాదాపు ఈనాటిది కాదు. తెలంగాణ దాదాపు నైజాం ప్రభుల కంటే ముందు నుంచినప్పుడు కూడా రజాకర్ల కంటే ముందు కూడా తెలంగాణలో బతుకమ్మ అనేది ఒక సంస్కృతి ఉండే. తెలంగాణ బతుకమ్మ తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల తీర్చినాపు తీరొక్క రంగుల తీర్చినాపు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ అనేటువంటి తెలంగాణ సంస్కృతి అనేది ఎట్లయిపోయిందంటే దాదాపు తెలంగాణలో దాదాపు అగ్గిపెట్టెల పట్టే చీరలు వేసినటువంటి ఈ యొక్క నేత కార్మికులు ఈరోజు కనీసము ఈ యొక్క ఒక పట్టు చీర తెలంగాణలో పట్టు చీర గద్వాల్ చీరలు ఉంటాయండి. తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ ప్రాంతంలో దాదాపు స్థానిక గద్వాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి పనిచేసేటువంటి ఆ యొక్క కుటుంబీకులు చీరలు నేసి దాదాపు 2000కి అమ్మేస్తే ఈయన తెల్లారే దాదాపు సెకండ్ హ్యాండ్ దందా మీకు మహిళలకు డూప్లికేట్ చీరలు తీసుకొచ్చి దాదాపు 1000 రూపాయలకి తీసుకొస్తా అంటాడు. 1000 రూపాయలు తీసుకొచ్చే రకంగా ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 1000 రూపాయలకి అమ్ముతాడు. అమ్మి 2 కొంటే 3 ఒకటి ఫ్రీ 3 కొంటే 4ది ఫ్రీ అని చెప్పి అట్లా వడ్డీకి వడ్డీ వేసి దాదాపు తెలంగాణ ప్రజలను ఆ రకంగా ఆర్థికంగా దోపిడీ చేస్తుండ్రు, సంస్కృతిలో దోపిడీ చేస్తుండ్రు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దాదాపు తెలంగాణలో ఎక్కడైనా సరే మీ ఆడపిల్లలందరూ కూడా దాదాపు గోరింటాకులు పెట్టుకున్నటువంటి సంస్కృతి తెలంగాణలో ఉంటుంది. ఈ గోరింటాకులు పెట్టుకున్నటువంటి సంస్కృతి దాదాపు అన్నయ్యలో దాదాపు మేనబావలో లేదా నాన్నలో ఆ గోరింటాకులు తీసుకొస్తే ఆ గోరింటాకు ఇంట్లో నూరుకొని తెలంగాణ ప్రజలు ఆ గోరింటాకులు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు చూసినట్టు ఆ గుజరాతీ మార్వాడీలు అంతా కూర్చొచ్చి దాన్ని తీసుకొచ్చి అది మనకు మెహందీ రకరకాల రసాయన పదార్థాలు ఉన్నటువంటి మెహందీని తీసుకొచ్చి మన బాడీ అంతా రకంగా మన చెల్లెలు అక్క చెల్లెలు అందరూ కూడా ఆ యొక్క గ్రూప్ కల్చర్కి అలవాటు పడడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ దాదాపు బతుకమ్మ పండుగలు కానీ ప్రతి దాంట్లో మన సంస్కృతి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలంగాణలో దాదాపు పురుషులు కోలాటలు ఆడుతూ ఉంటారు. ఉగాది కానీ రకరకాల పండుగలకు కోలాటలు ఆడతారు. కోలలు మన చేతుల్లో ఉన్నాయి, పాట మనకు వినిపిస్తుంది కానీ ఆ పాట మనది కాదు, ఆ కోలాటం మనది కాదు. జడకుప్పులు వేసేవాళ్ళు కోట్లాడే వాళ్ళు ఆ యొక్క ఆటలను ఆడుతూనే మార్వాడి ఏం చేసినంటే ఆ యొక్క ఆటల పైన కూడా ఆయన యొక్క సంస్కృతి మన సంస్కృతిని పక్కన పెట్టి మనకు తెలియకుండానే దాండి అనేటువంటి ఒక పెనుపూతాన్ని తీసుకొచ్చి ఆ పాట ఎందుకు తెలియదు, ఆ పాటలో ఉన్నటువంటి సంస్కృతి ఏం తెలియదు, ఆ పాటలో ఏ దేవుని కోసం పాడుతున్నాము ఏ సంస్కృతి కోసం పాడుతున్నాం కూడా మనకు తెలియదు. అదే మన తెలంగాణలో ఉన్నటువంటి పాటలు మన పల్లెల్లో రకరకాలైన కోలాట పాటలు రకరకాలైన సంస్కృతి మన పండుగలు మన పబ్బాలు మన మైసమ్మ మన పోషమ్మ ఎట్లా ప్రతి ఒక్క అరే పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికోయిరి లారీలల్లా క్లీనర్లయ్యిరా పెట్రోలు మురికయ్యిన్రా తల్లి దూదు సేమియకు దూరమయ్యినారా సాహెబులా పోరలు. అట్లా ఒకప్పుడు తెలంగాణలో బతుకమ్మ పండుగ కానీ దూది సేమిల పండుగ వస్తే ఇండ్లలో ఊర్లలో అందరూ హిందూ ముస్లిం అందరూ కలిసి ఆడేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ యొక్క గుజరాత్లో వచ్చిన తర్వాత ఈ ముస్లిం పౌరులందరూ లారీలలో క్లీనర్లుగా పనిచేయడం, సామాన్య ప్రజలు గరీబుల పిల్లలందరూ పెట్రోల్ బంకులలో పనిచేసుకోవడం ఇట్లాంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. బోనం పటువులకు పసుపు బొట్లు పెట్టుకొని జోరుగా మీగే చోడా ఆడోళ్ళ తీరు రేల పూత కొమ్మలు సిరిమానములుకుతున్నాయో నా పల్లె అందాలు చూసితే కని విందురో నా పల్లె అందాలు అనేటువంటి పాడుకొని బోనాలు పెట్టుకున్నటువంటి ప్రాంతంలో ఈరోజు మొత్తం ప్లాస్టిక్ బిందెలు బోనం ఉంటుంది. బోనం అయిపోయినాక 2 ఏళ్ళకో దాదాపు సంవత్సరానికో ఆ బోనం పాతపడ్డ తర్వాత దాంట్లో నీళ్ళు తీసుకొని మనం నీళ్ళు తాగేటువంటి కల్చర్ మనకు ఉండే. ఆ నీళ్లు తాగిన కుండలో నీళ్ళు తాగినటువంటి తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ బిందెలు ఈ ప్లాస్టిక్ బతుకమ్మలు ఈ ప్లాస్టిక్ డప్పులు వచ్చినాయో అప్పుడే మన యొక్క ఆర్థిక అన్ని రకంగా ఆరోగ్యంగా ప్రతి విధానంలో కూడా ఈరోజు మనము ఆ యొక్క
ఆరోగ్యంగా ప్రతి రకంగా మనం తెలంగాణ ప్రజలందరూ కూడా దాదాపు దెబ్బతినడము దాదాపు కుంగిపోవడం అనేది జరిగింది. సో మీ మీద జరిగినటువంటి దాడి విషయంలో ఏం జరిగిందన్న కామారెడ్డిలో ఎందుకు వాళ్ళు మీ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు? మీరేమన్నా అన్నారా? మీరేమన్నా లొల్లి పెట్టుకురా? వాళ్ళ షాపులు వాళ్ళ వ్యాపారాల విషయంలో ఇప్పుడున్నటువంటి మూమెంట్ని ముందటికి తీసుకుపోయే విషయంలో వాళ్ళతో ఏమన్నా దురుసుగా వ్యవహరించారు? దాదాపు మేము అనుభవజ్ఞమైనటువంటి ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో దాదాపు నా పైన 100ల పైన కేసులు ఉన్నాయి. దాదాపు లాఠీ దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యాం, జైల్లో కొన్ని వ్యక్తులం. కాబట్టి దాదాపు రాజ్యాంగబద్ధంగా కాకుండా మిగతా ఏ రకం కూడా మేము అలా ప్రశ్నించే అవసరం చదువుకున్న వ్యక్తులం. కాబట్టి దాదాపు రాజ్యాంగబద్ధంగానే వాళ్ళని మాట్లాడాల్సిన విధానంలోనే వాళ్ళని వెళ్ళి మేము అడగడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు మా ఊర్లో కిరాణా కొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అదే కిరాణా కొట్టు వస్తున్న ఆదాయం సరిపోతలేదని చెప్పి బంగారు దుకాణం పెడతాను, దాదాపు 50 లక్షలు పెట్టి దాదాపు 70 లక్షలు పెట్టిన బంగారు దుకాణాన్ని పెడతా అంటే నువ్వు ఇక్కడ బంగారు దుకాణం పెడితే నా స్థానికంగా ఉన్నటువంటి నా సర్రగాళ్ళ పరిస్థితి ఏంది, స్థానికంగా ఉన్నటువంటి నా యొక్క ఆర్యవశుల పరిస్థితి ఏంది, స్థానికంగా ఉన్నటువంటి నా రజాకరుల పరిస్థితి ఏంది, ఉన్నటువంటి నా నేతల పరిస్థితి ఏందనేటువంటి రకంగా మేము ప్రశ్నించినందుకు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మేము దాదాపు ఆ యొక్క విధానాన్ని మేము పోలీసుల దృష్టి తీసుకెళ్లి పోలీసుల దగ్గర కేసు పెట్టడం జరిగింది. మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు, మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేశారు. మూమెంట్ దాదాపు రాజ్యాంగబద్ధంగా మా నాయకుడు డాక్టర్ పిడమర్తి రేవన్న గారి విధి విధానాలతోటి మా యొక్క ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అయితే ఏ రకంగా చేసినామో ఒకప్పుడు దాదాపు ఇడ్లీ సాంబార్ గోబ్యాక చెప్పి ఆంధ్ర వాళ్ళను వ్యతిరేకించినట్టు ఈరోజు కూడా దాదాపు మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదంతో మేము ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చినట్టు ఉండాలి తప్ప సో మన కల్చర్ని మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అప్పట్లో పట్టు చీర గద్వాల్ చీర అని కుల వృత్తులు చాలా వరకు చాలా బతికేటోళ్ళు, అంటే చాలా వ్యాపారాలు చేసుకుంటూ మన కుల వృత్తులను అన్నిటిని కూడా కొల్లగొడుతూ వాళ్ళే ప్లాస్టిక్ ఏ విధంగానైతే మన లైఫ్లోకి వచ్చిందో ఆ విధంగా వాళ్ళు మన కుల వృత్తులలోకి వచ్చేసి మన పండుగల సాంప్రదాయాలను దెబ్బతీస్తూ సో నిజంగా చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ప్రశ్నిస్తే దాడులు కూడా చేసే కాడికి వాళ్ళు తెగిడిచిండ్రు. సో నిజంగా తెలంగాణ ప్రజలు దీన్ని అసలు సహించరు. సో మనకి చాలా ప్రేమలు ఉంటాయి, కానీ ఆత్మీయ సమ్మేళనంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ దౌర్జన్యం చేస్తే మాత్రం తెలంగాణ గడ్డ మీద అసలు ఉండనీయం. తెలంగాణ బచావో మార్వాడి హటావో అన్న నినాదాన్ని పబ్లిక్లోకి చాలా స్ట్రాంగ్గా తీసుకుపోతామనేసి బంటు భూమేష్ అన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.